రబీ సీజన్లో నాగార్జునసాగర్, శ్రీశైలం నీటిని ఆంధ్రప్రదేశ్ అక్రమంగా వినియోగిస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. రాజస్థాన్ ఉదయపూర్లో జరుగుతున్న రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా నీటిని తరలిస్తున్న ఆంధ్రప్రదేశ్ను అడ్డుకోవాలని కేంద్ర మంత్రిని డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్, శ్రీశైలం నీళ్ల వాడకంపై 35 చోట్ల టెలిమెట్రీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. తెలంగాణ నీటి సమస్యలు, ఏపీ వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకుంటుందని, కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు వేగంగా లభించేలా చూస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ హామీ ఇచ్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందానికి విరుద్ధంగా నాగార్జునసాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా నీటిని తరలిస్తున్న విషయాన్ని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు ఆధారాలు కూడా సమర్పించినట్లు ఆయన వివరించారు. సాగర్ ఆయకట్టు పరిధిలోని నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రబీ పంటను కాపాడేందుకు కేంద్రం తక్షణ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి నొక్కి చెప్పారు. సీతారామసాగర్ ప్రాజెక్టు అనుమతులు, మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ నివేదికపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. ఇరు రాష్ట్రాల నీటి వాడకంలో పారదర్శకతను పెంపొందించడానికి, భవిష్యత్తులో వివాదాలను నివారించడానికి శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాంల వద్ద 35 టెలిమెట్రీ మిషన్లు ఏర్పాటు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఈ వ్యవస్థ నీటి వినియోగంపై నిజానిజాలను ఎప్పటికప్పుడు అందిస్తుందన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల, సీతారామసాగర్, సమ్మక్క సాగర్ ప్రాజెక్టుతో సహా కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. మూసీ ప్రక్షాళన, గోదావరి, మూసీ అనుసంధాన అభివృద్ధికి కేంద్రం సాయం అందించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్ర మంత్రి తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించేందుకు అంగీకరించారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సుదీర్ఘ విచారణ చేస్తోందని, ఆ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి నివేదిక అందించాలని కేంద్ర మంత్రిని ఉత్తమ్ కోరారు.